ఫ్రెండ్స్, శరణజొచ్చిన కపోతానికి అభయం ఇవ్వటం వల్ల తల నరికించుకున్న శిబి చక్రవర్తి పౌరాణిక గాథ ఆధారంగా తలలేని శిబి మొండిమే కపోతేశ్వర లింగం అయిందని ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నకరికల్లి మండలం చేజల గ్రామంలో ఉన్న శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయ స్థల పురాణం తెలియజేస్తున్నది. ఈ ఆలయ గాలిగోపురం చాలా చిన్నగా ఉండటం గమనార్హం. ఆలయ ప్రాంగణంలో వివిధ పేర్లతో వివిధ సైజుల్లో 25 శివలింగాల ఉపాలయాలు ఉన్నాయి. 9 అడుగుల సహస్రలింగాకార మూర్తి ఉండటం కూడా విశేషం. వివిధ రాజుల కాలం నాటి శాసనాలు కూడా మనం చూడవచ్చు. శిఖరంపై కలశం లేని గర్భాలయ ప్రాకారం గజపృష్ఠ ఆకారం అంటే ఏనుగు ఆకారంలో ఉంటుంది. గర్భాలయానికి ముందు నిజంగానే నందీశ్వరుడు కూర్చున్నట్లు ఉంటుంది. ఇంకా గర్భాలయంలో మాంసం తీసినట్లు గుంటలు, భుజములు నరికినట్లు బిలాలు కనిపించే శల్యలింగంగా చెప్పుకోబడే శ్రీ కపోతేశ్వర స్వామి దర్శనం జరుగుతుంది. గర్భాలయంలోని శ్రీ పార్వతీ అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ధర్మబద్ధమైన కోరిక కోరుకుని ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందంట. ప్రత్యేకించి ట్రాన్స్ఫర్స్ విషయంలో. ఓం నమః శివాయ.